హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇల్లు అనేది ఎప్పుడు కూడా మంచి స్మెల్ రావాలి అంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ కూడా లేకుండా మంచి స్మెల్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మన ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే ఇంట్లో అడుగు పెట్టగానే మంచి స్మెల్ రావాలి, కానీ చెడు స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్స్ అనేవి వచ్చే విధంగా ఉండకూడదు. అది మీ చేతిలోనే ఉంటుంది, మీరు ఇంటిని క్లీన్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చూసేద్దాం. ముందుగా మనం ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే తడిగుడ్డ అనేది పెడతాం కదండి. వాటర్ తీసుకొని ఆ వాటర్లో 2 కప్పుల వరకు కూడా పినాయిల్ అనేది యాడ్ చేయండి. పినాయిల్ ఏంటి అంటే ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా సరే పోతుంది. అలాగే ఫ్లోర్ క్లీనింగ్కి మనం ఎక్కువగా పినాయిల్, లైజాల్స్ లాంటివి యూజ్ చేస్తాం కదండి. ఇక్కడ నేనైతే పినాయిలే యూజ్ చేస్తున్నాను. 2 కప్పుల వరకు కూడా పినాయిల్ అనేది వేయండి. అలాగే నెక్స్ట్ సాఫ్ట్ టచ్ కంఫర్ట్స్ ఉంటాయి కదా. మీ ఇంట్లో ఏ కంఫర్ట్ ఉన్నా సరే ఒక కప్పు హాఫ్ వరకు కూడా యాడ్ చేసి వేయండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇప్పుడు మనం పినాయిల్ వేసిన వాటర్లోనే ఈ కంఫర్ట్ కూడా వేసుకోవాలి. ఈ 2 కూడా కంఫర్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం కంఫర్ట్ తక్కువ వేసినా సరే మంచిగా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ వాటర్లో వేయవలసిన మరొక ఐటెం అయితే షాంపూ అండి. అవును, ఇక్కడ నేను కార్తిక షాంపూ అనేది యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీరా షాంపూ కానీ లేదా క్లినిక్ ప్లస్ కానీ ఏదైనా షాంపూ ఉంటే ఇక్కడ నేను 1 రూపీ ప్యాకెట్ ఉంటుంది కదండి. ఈ యొక్క ప్యాకెట్ మొత్తాన్ని కూడా ఈ వాటర్లోనే వేసిస్తున్నాను. చూసారు కదా, ఈ వాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి, పినాయిల్, కంఫర్ట్ అండ్ షాంపూ. ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం తడిగుడ్డ పెట్టే స్టిక్ అనేది ఉంటుంది కదా. ఈ స్టిక్ ఏంటి అంటే ముందుగానే మీరు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంతకు ముందు మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు అలానే మీరు స్టిక్ పెట్టారనుకోండి, మురికి అంతా కూడా అందులోకి వెళ్తుంది. మీరు ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క స్టిక్ని ఈ వాటర్లో పెట్టాలి. ఇప్పుడు అది స్టిక్ని తీసి వాటర్ ఏమైనా ఉంటే వాటర్ని పిండి ఈ విధంగా ఇల్లు మొత్తం కూడా తడిగుడ్డ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఇంటి నుంచి మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనం ఫ్లోర్కి ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి షాంపూ అనేది స్మెల్ వస్తుంది, అలాగే కంఫర్ట్ కూడా స్మెల్ వస్తుంది, పినాయిల్ కూడా స్మెల్ వస్తుంది. అలాగే ఏమైనా బ్యాక్టీరియాస్, ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి రిమూవ్ అయిపోతాయండి. మరీ తేలికగా కాకుండా కొంచెం గట్టిగానే స్టిక్ పట్టుకొని కొంచెం అడిచి పెట్టేటట్టుగా తడిగుడ్డ అనేది పెట్టాలి. ఇలా ఎప్పుడు డైలీ పెట్టాలంటే డైలీ పెట్టవలసిన అవసరం లేదు. మీరు వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ పెట్టుకుంటే మంచిది. లేదు డైలీ పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. డైలీ పెట్టుకుంటే ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతో కుదరదు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కింద, డైనింగ్ టేబుల్ కింద, ఫ్రిడ్జ్ కింద పైనే కాకుండా ఈ విధంగా మంచం కింద డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ముందు మీరు క్లీన్ చేసుకునేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఈ విధంగా తడిగుడ్డ అనేది పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటి నుంచి మంచి స్మెల్ వస్తుంది. మీకు ఇంట్లో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.